సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులను చూసిన టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్‌లు షాక్ అవుతున్నాయి. సంక్రాంతి సీజన్ ముగిసినా కూడా ఇదేం వసూలురా నాయనా అనుకునేలా వస్తున్నాయి. ఇంకా అన్ని చోట్ల హౌస్‌ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ దెబ్బకు సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. సినిమా టాక్ కలెక్షన్‌లకు తగ్గట్టుగా టీమ్ ఇంకా ప్రమోషన్స్‌ను చేస్తూనే ఉంది. రీసెంట్‌గా భీమవరంలో సక్సెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. భీమవరం సక్సెస్ మీట్‌లో 'వెంకి మామ' ఎనర్జీ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ రేంజ్‌లో సినిమాను ప్రమోట్ చేసుకున్న హీరో ఇంకెవరూ లేరని పొగిడేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ ఈ వయసులోనే ఇంత కష్టపడుతున్నాడు అంటూ 'వెంకి మామ'ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక 'వెంకి మామ' ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోల్లో టాప్ పొజిషన్‌కి వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు అసలు పోటీలోకి కూడా 'వెంకి మామ' ఉండేవాడు కాదు. సీనియర్ హీరోలు అంటే చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ అన్నట్టుగా ఉండేది. ఇక నాగార్జున అప్పుడప్పుడు అలా వచ్చి మెరుస్తాడు. కానీ ఎప్పుడు కూడా పోటీ ఇచ్చే స్థాయిలో కలెక్షన్‌ను రాబట్టలేదు. ఇక 'వెంకి మామ' ఎఫ్2, ఎఫ్3 చిత్రాలతో మెప్పించాడు. 'సైంధవ్' అని గత ఏడాది డిజాస్టర్ హిట్ ఇచ్చాడు. కానీ ఈసారి మాత్రం ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యేలా బ్లాక్ బాస్టర్ హిట్‌నిచ్చాడు. కొన్ని చోట్లయితే 'పుష్ప2' ట్రిపుల్ ఆర్ రికార్డును కూడా లేపేశాడు. ఇక 13 రోజుల్లోనే ఈ మూవీ 270 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ రేంజ్ వసూళ్లను సాధించిన ఏకైక సీనియర్ హీరో 'వెంకి మామ'నే. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' 200 కోట్లు దాటింది కానీ ఈ రేంజ్‌లో కలెక్ట్ చేయలేదు. ఇక బాలయ్య 200 కోట్ల బొమ్మని చూడనే లేదు. నాగార్జున అయితే 100 కోట్ల బొమ్మని కూడా చూడలేకపోతున్నాడు. ఇలా ఈ నలుగురిలో 'వెంకి మామ' ఇప్పుడు టాప్ పొజిషన్‌కి వెళ్ళాడు. ఇక మున్ముందు 'చిరు', 'విశ్వంబర', బాలయ్య 'అఖండ 2' ఈ ఫీట్‌లను సాధిస్తుందో లేదో చూడాలి. మరి సంక్రాంతికి వస్తున్న మూవీ ఎంతమందికి నచ్చిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.